వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. అందరికీ నమస్కారం. చక్కటి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. శ్రీమతి అద్దనపూడి సులోచనారాణి గారు రాసిన గిరిజా కళ్యాణం నవల 7వ భాగానికి స్వాగతం. ముందు భాగాలున్న ప్లేలిస్ట్ లింకు డిస్క్రిప్షన్లో ఇంకా కామెంట్స్లో ఉంటుంది, చూడండి. అలాగే మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తప్పకుండా లైక్ చేసి వీలున్న వాళ్ళంతా హైప్ అనే బటన్ కూడా ప్రెస్ చేయండి. నెల రోజుల తర్వాత చందు ఊరి నుంచి తిరిగొచ్చాడు. అతను అలవాటు చొప్పున ఈల మీద పాట పాడుకుంటూ కారు తాళాలు ఎగరేసి పట్టుకుంటూ మెట్లెక్కి పైకి తన గదిలోకి వచ్చాడు. అక్కడ అతను ఊహించని విశేషం జరిగి ఉంది. గది తలుపులు తెరిచున్నాయి. అది చూడగానే అతనికి అనుభవములు ముడిపడ్డాయి. అతను ఊరు వెళ్తే తిరిగి వచ్చే వరకు ఆ గది తలుపులు మూసివేస్తారు. ఊరి నుంచి వచ్చిన తర్వాత సాయన్న తలుపులు తెరిచి బూజు దులిపి పక్కలు మార్చి మళ్ళీ నివాసయోగ్యం చేస్తాడు. ఈరోజు దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. చందు గదిలోకి వచ్చాడు. గది శుభ్రంగా ఉంది. టేబుల్ మీద ఫ్లవర్ వాజ్లో తాజా పూలు నవనవలాడుతున్నాయి. ఆ గదిలో ఉన్న బీరువాలో అతను అడ్డదిడ్డంగా పడేసిన రికార్డ్సు, టేప్ రికార్డర్, కెమెరా, పుస్తకాలు అన్నింటినీ ఎవరో క్రమబద్ధంగా సర్దుంచారు. తన గదిలోకి ఎవరో అడుగు పెట్టారు. అన్ని వస్తువుల మీద చెయ్యి వేశారు. అది తెలిసేసరికి అతనికి చెప్పలేని చిరాకొచ్చేసింది. గబగబా యువతలకొచ్చి మెట్లు దిగి వస్తూ సాయన్న సాయన్న అంటూ కేకలు పెట్టాడు. సాయన్న పావురాలకి నూకలు తీసుకుని పైకొస్తూ కింద మెట్ల దగ్గరే ఎదురయ్యాడు. ఏంటి బాబు అన్నాడు. నా గత్తలుపులు ఎవరు తెరిచారు? నిన్నే అడిగేది, మాట్లాడమే. ఏనాడైనా ఆ గది నేను ఊళ్ళో లేనప్పుడు తెరిచుంచారా? ఎవరికొచ్చింది ఆ ధైర్యం? ఎవరు చేసింది ఆ పని? అరిచినట్టే అడిగాడు. నేను, మెట్లపై నుంచి వినిపించింది. చందు మెట్ల సగంలో ఉన్నాడు. కింద ఉన్న సాయన్నతో మాట్లాడుతున్న అతను వెనక్కు తిరిగి తలెత్తి చూశాడు. పై మెట్టు మీద గిరిజ నిలబడింది. గిరిజని చూడగానే చందు ముఖంలో రంగులు మారాయి. నువ్వా అన్నాడు. అవును, ఆ గది కూడా ఈ ఇంటిలో ఒక భాగమే. దానిని మీరు లేనంత మాత్రాన తాళం వేసి మూసించాల్సిన అవసరం నాకు కనిపించలేదు. గిరిజ స్థిరంగా తణుకు బెణుకు లేకుండా చెబుతున్న ఆ సమాధానం వింటూ ఉంటే అతనికి మండిపోయింది. నిరసనగా చూస్తూ అన్నాడు. నువ్వు పరాయి దానివి. ఈ ఇంటి అలవాట్లేమిటో నీకేం తెలుస్తాయి? అయినా అసలు నా గది విషయం నీకెందుకు? దాని జోలికి పోవడానికి నువ్వెవరివి? గిరిజ చేతిలో ఉన్న తాళం చెవులు సరిచేసి బొడ్లో దోపుకుంది. ఉద్రిక్తత లేని స్వరంతో నెమ్మదిగా అంది. కానీ ఆ కంఠం చాకులాగా పదునుగా ఉంది. ఈ ఇంటి అలవాట్లేమిటో ఈ నెల రోజుల నుంచి బాగానే తెలుసుకున్నాను. ఈ అలవాట్లలో బాగాలేనివి ఎలా మార్చాలా అని కూడా ఆలోచిస్తున్నాను. మీరు పైకి వెళ్ళి ముఖం కాళ్ళు చేతులు కడుక్కుంటే కాఫీ వస్తుంది. సాయన్న, వంటింట్లోకి వెళ్ళి వంట మనిషితో కాఫీ చేయమని చెప్పు. చూడు, కాఫీ రుచిగా ఉండాలన్నానని చెప్పు. ఆ నూకలు ఇలాతే, నేను పావురాలకి చల్లొస్తాను అంది. సాయన్న చందు పక్క నుంచి వెళ్ళి నూకల గిన్నె గిరిజ చేతికి అందించాడు. గిరిజ అది తీసుకుని పై డాబా మీదకి వెళ్ళింది. చందు విభ్రమంగా వెళ్ళిపోతోన్న గిరిజ వైపే చూస్తున్నాడు. పొడుగాటి జడ వెనక నుంచి ఊగుతున్న ఆ నడకలో రవ్వంత కూడా తొట్టుపాటు లేదు. తన స్థితి ఏమిటో, తనేం మాట్లాడాలో తనకి బాగా తెలిసిన హుందాతనం ఉంది. సాయన్న చందు పక్క నుంచి మళ్ళీ కిందకి దిగి వంటింట్లోకి వెళ్ళిపోయాడు. తాతయ్య తాతయ్య చందు బిగ్గరగా పిలుస్తూ తాతగారి గదిలోకి వచ్చాడు. గదిలో మంచం మీద వెనక్కి దిండు కానుకుని పడుకుని ఉన్న రాజగోపాలరావు గారు పేపర్ చూస్తున్నారు. ఆయన ఒక్క అక్షరం కూడా పొల్లిపోకుండా చందు గిరిజల మధ్య జరిగింది వింటూనే ఉన్నారు. కావాలనే లేచి రాలేదు. తాతయ్య, ఏంటిది? ఏంటి విపరీతం? ఇది మనిల్లేనా? గదిలోకి వస్తూనే ఆవేశంగా అడిగాడు. ఏమిట్రా? నువ్వు ఈ ఇంట్లో ఉండగానే పరాయి వాళ్ళకి ఇంత పెత్తనమా? ఆ అమ్మాయి నా గత్తలుపులు ఎందుకు తెరవాలి? ఆ అధికారం ఎవరిచ్చారు? ఈరోజు మొదలు నా జోలికి రావద్దని, నా విషయాల్లో కల్పించుకోవద్దని నువ్వు గట్టిగా చెప్పు, తెలిసిందా? ఆయన చందుని తదేకంగా చూస్తూ తీక్షణమైన స్వరంతో అన్నారు. చందు, నీకసలు బుద్ధుందా? ఏ మొహం పెట్టుకుని ఇంటికి తిరిగి వచ్చావురా? పెళ్ళైన మొదటి రాత్రి ఆ అమ్మాయిని అలా వదిలేసి స్నేహితులతో ఊళ్ళు తిరగడానికి వెళ్ళిపోతావా? తీరిగ్గా నెల రోజుల తర్వాత ఇంటికి వస్తావా? నువ్వు పెళ్లి చేసుకుంటానంటేనేగా నేను ఈ పెళ్లి చేశాను.
బలవంతంగా ఆ అమ్మాయిని నీ మెడకు అంటగట్టలేదు కదా. గిరిజకి తల్లి తండ్రి అంటూ నా అనేవాళ్ళెవ్వరూ లేరు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత రభస జరిగేది. ఆ అమ్మాయి అలిగి పుట్టింటికెళ్తే నా పరువేం కాను. 10 మంది మనల్ని చూసి నవ్వటమేగా. అలా అందరి చేత నవ్వించుకోవడానికేనా నేను నీకు పెళ్లి చేసింది? నేనేం చేయను? తాతగారి ఎదురు కేకలు వెయ్యడంతో చందు తగ్గాడు. ఆయన లేచి కూర్చున్నారు. నోర్ముయ్, ఇంకా నేనేం చేయనని అడుగుతావా? 25 ఏళ్ళు దాటాయి. ఇంకా నీకు బుద్ధి ఎప్పుడొస్తుందిరా? ఎన్నాళ్ళు అలా స్నేహితుల్ని వెంటేసుకుని ఇల్లు వాకిలి పట్టకుండా తిరుగుతావు? చూడరా, ఒక్క 4 రోజులు ఇంట్లో ఉండి కళ్ళు పెట్టుకుని గిరిజను చూడు. 4 రోజుల్లో ఇల్లు ఎలా మేనేజ్ చేసుకోవాలో చూసి నేర్చుకుంది. ఇప్పుడు నాకంటే బాగా చేస్తోంది. ఆడపిల్ల అయ్యుండి కూడా ఎంత బాధ్యత నెత్తిన పెట్టుకుందో. నాకెంత హాయిగా విశ్రాంతిగా ఉందో. నువ్వు ఇలా చూసుకుంటే నాకెంత హాయిగా ఉండేది. ఆయన మంచం మీద నుంచి లేచారు. చేతులు వెనక్కి పెట్టుకుని అటు ఇటు తిరుగుతూ అన్నారు. చందు, నేను నీకు గట్టిగా చెబుతున్నాను. గిరిజ నీ భార్య. గిరిజని నువ్వేదైనా అవమానం చేస్తే అది నీకు నువ్వు చేసుకున్నట్టే. ఆ అమ్మాయిని కించపరిస్తే ఈ ఇంటి గౌరవాన్ని చులకన చేసినట్టే. బాగా జ్ఞాపకం ఉంచుకో. నువ్వు పగలంతా ఏ తిరుగుళ్ళైనా తిరుగు. రాత్రికి మాత్రం వేళ పట్టున ఇంటికి రావాలి. అది ఈ రోజు నుంచే అమలు జరగాలి. నా మాట నీకు విలువలేదనంటావా? ఇంట్లోంచి వెళ్ళిపో. నీ స్నేహితులతోనే గడుపు. ఈ ఆస్తంతా గిరిజ పేరున రాసి నేనే ఆశ్రమానికైనా వెళ్ళిపోతాను. చందు ఉలిక్కి పడ్డట్టు చూశాడు. ఆయన మరింత కోపంగా అన్నారు. ఇది బెదిరింపు కాదురా. నువ్వు చెప్పిన మాట వినకుండా పిచ్చి వేషాలేస్తే జరిగే పరమసత్యం. వెళ్ళు. గిరిజ మాట మన్నించి ఇంట్లో ఉండదలుచుకుంటే మెట్లెక్కి పైకి నీ గదిలోకెళ్ళు. లేదంటే వాకిలి తలుపులు తెరిచే ఉన్నాయి. నిన్నాపేవాళ్ళు కానీ నువ్వు వెళ్తే బాధపడేవాళ్ళు కానీ ఎవ్వరూ లేరిక్కడ. చందు నిశ్చేష్టుడయ్యాడు. జీవితంలో మొట్టమొదటిసారిగా తాతయ్య తనకి వత్తాసు పలకకుండా కేకలు వెయ్యడం ఇదే ప్రథమం. సరే తాతయ్య. అతను గుమ్మం వైపు కదిలాడు. అంతలోనే వెనక్కి తిరిగాడు. చూసావా నువ్వెంత మారిపోయావో? ఆ అమ్మాయి అడుగు పెట్టిందో లేదో మనిద్దరి మధ్య అగాధం సృష్టించేసింది. అందుకే ఈ ఇంట్లో మరో వ్యక్తి మన మధ్య వద్దు తాతయ్య అని బతిమలాడాను. కానీ నువ్వు నా మాట వినలేదు. సరే, నిన్ను ఈ ఇంటిని మార్చినంత సులభంగా నన్ను కూడా మారుద్దామని అనుకుంటుందేమో. తన జన్మలో అది కాని పని అని రుజువు చేస్తాను. చందు విసురుగా బయటకొచ్చాడు. అతను వీధిలోకి వెళ్ళిపోవడానికే రోషంగా ఎడంవైపున్న వాకిలి గుమ్మం వైపు తిరిగాడు. అక్కడ మేనేజర్ ఎదురయ్యాడు. చెయ్యి అడ్డంగా చాపి ఆపుతూ అన్నాడు. చిన్నబాబు, తొందరపడకండి. తాతగారికి వయస్సుతో మతిపోయింది. మీరు కూడా ఆవేశంతో అదే పనిచేస్తే ఎలా? మీరు ఇంట్లోంచి వెళ్ళిపోతే ఈ ఇంట్లో అడుగుపెట్టిన పరాయి వ్యక్తికి పట్టాభిషేకం జరుగుతుంది. మేనేజర్ నెమ్మదైన స్వరంతో నచ్చ చెబుతున్నట్లుగా చెబుతూ అంటే చందు మనసు కాస్త శాంతించింది. చూసారా తాతయ్య వరస అన్నాడు. చూస్తూనే ఉన్నాను. మీరు మాత్రం వెళ్ళిపోయి ఏమీ సాధించలేరు. ఉండిపోతే అనుకున్నదంతా సాధించగలరు. ప్లీజ్ అన్నాడు. చందు ఆగాడు. అతనికి తాతగారి మాటలు గుర్తొచ్చాయి. ఈ ఆస్తంతా గిరిజ పేరుని రాసేసి నేనే ఆశ్రమానికో వెళ్ళిపోతాను. తాతయ్య మొండివాడు. పట్టుదలొస్తే అన్నంత పని చేస్తాడు. మేనేజర్ చెప్పింది నిజమే. తాను వెళ్ళిపోతే ఈ ఇంటిలో వేరే వ్యక్తికి పట్టాభిషేకం జరుగుతుంది. అందుకే అతను ఎడంవైపు వాకిలి గుమ్మం వైపు వెళ్ళడానికి అడిగేసినా అది మానుకుని కుడివైపు తిరిగి మెట్లెక్కి పైకెళ్ళాడు. కొంచెంసేపు అయిన తర్వాత సాయన్న రాజగోపాలరావు గారి గదిలోకి వచ్చాడు. అంతవరకు గండుపిల్లిలా ముఖం పెట్టుకున్న ఆయన సాయన్నని చూడగానే ప్రసన్నంగా దగ్గరికి పిలిచి రహస్యంగా, సాయన్న, బాగా కేకలేశానా? నేను అన్నమాట నిలబెట్టుకున్నానా అని అడిగారు. బాగానే కేకలేశారు బాబూ. మీరు ఆ పద్ధతి మీద నిలబడితే చిన్నబాబు దారికొచ్చేస్తాడు. అసలు ఈ పని మీరు ఎప్పుడో చెయ్యాల్సింది అన్నాడు. చూడు చూడు వెళ్ళు, గదిలో ఏం చేస్తున్నాడో ఏంటో. మరీ బాధ పెట్టలేదు కదా నేను. అదిగో మళ్ళీ జారిపోతున్నారు అన్నాడు సాయన్న. లేదులే లేదు లేదు గాంభీర్యం తెచ్చిపెట్టుకుంటూ అన్నారు. గిరిజ కాఫీ కప్పు తీసుకుని చందు గదిలోకి వచ్చింది. అతను మంచం మీద అడ్డంగా పడి ఉన్నట్టుగా పడుకున్నాడు. బూట్లు విప్పి మంచం కిందికి నెట్టాడు. కానీ మేజోళ్ళు ఇంకా విప్పలేదు. ఇదిగో కాఫీ. గిరిజ సరాసరి అతని గదిలోకి వచ్చేసింది. అతను పడుకునే గిరిజని తీక్షణంగా చూశాడు. ఈ ఇంట్లో పని మనుషులంతా ఎక్కడ చచ్చారు?
వారి వారి పనులు చూసుకుంటున్నారు. నాకు కాఫీ ఇవ్వడం వారి పని కాదా, లేక ఇవ్వద్దని నువ్వు ఆజ్ఞ జారీ చేసావా? గిరిజ మాట్లాడలేదు. కప్పు పట్టుకుని అలాగే నిలబడింది. చందు మంచం మీద నుంచి లేచాడు. మెడలో టై విప్పి పక్కన విసిరి కొడుతూ అన్నాడు, తాతయ్యది వెన్నలాంటి మనసు. అది ఎవరు ఏ కాస్త బాధపడినా సహించలేదు. అతని దృష్టి గిరిజ నడుం దగ్గర వేళ్లాడుతోన్న తాళం చెవుల గుత్తి మీద నిలబడింది. నేను వెళ్ళిన తర్వాత ఎన్ని కన్నీళ్లు కార్చావు ఈ తాళం చెవులు కైవసం చేసుకోవడానికి? అభిమానం గల ఆడపిల్లకి అవమానం జరిగితే మనసు మొద్దుబారుతుంది. కళ్లల్లోకి కన్నీళ్లే రావు. ఆ సంగతి బహుశా మీకు తెలియదేమో. తాతయ్య తాళం చెవులు ఇచ్చాడు కదా అని మురిసిపోకు. ఇది నడమంత్రపు సిరి అని తెలుసుకో. ఆయన నాకిచ్చారని మీకెందుకు బాధ? ఇంటి పట్టు నుండి బాధ్యతగా మీరే అన్నీ చూసుకుంటే ఈ తాళం చెవులు మీ జేబులోనే ఉంటాయిగా అంటూ గిరిజ కాఫీ కప్పు అక్కడ పెట్టింది. గిరిజ వెళ్తోంటే వెనక నుంచి అన్నాడు, పరాయి ఇంట్లో ఉండి పెత్తనం కావాలని అనుకోవడానికి సిగ్గులేదు? వెళ్ళబోతోన్న గిరిజ ఆగింది. ఆమె ముఖంలోకి రక్తం వెల్లువలాగా పొంగింది. అవమానం బిగబట్టిన స్వరంతో అంది, మీరు ఆ రాత్రి నన్ను వదిలేసి వెళ్ళిన రోజునే నా సిగ్గుకి భూస్థాపితం జరిగింది. అయినా అందరి ముందు ఆర్భాటంగా పెళ్లి చేసుకుని నన్ను లోకాన్ని మోసం చేసి పెళ్ళైన మొదటి రాత్రే నీకు నాకు సంబంధం లేదన్నందుకు మీకు లేని సిగ్గు నాకెందుకుండాలి? షటప్ అరిచాడు. గిరిజ విసిరిన ఈ ఎదురుబాణం అతని మనసులో బాగానే గుచ్చుకుంది. ఆ కోపం పట్టలేక అతను కాఫీ కప్పును ఒక్కతోపు తోశాడు. కప్పు నేల మీద పడి భళ్ళున బద్దలైంది. గిరిజ వెనక్కు తిరిగింది. బద్దలైన కప్పుని, నేల మీద ఒలిగిన కాఫీని క్షణంసేపు తదేకంగా చూసింది. తర్వాత ఎలాంటి తొట్రుపాటు లేకుండా అంది, ఆ కప్పు ఖరీదు కనీసం 10 రూపాయలుంటుంది. ఆ కాఫీ వెల 1 రూపాయికి తక్కువ ఉండదు. మొత్తం 11 రూపాయలు. కష్టపడి పనిచేస్తే 11 రూపాయల విలువేమిటో తెలుస్తుంది. తాత ముత్తాతల ఆస్తి తింటూ కులాసాగా తిరిగే వాళ్ళకేం తెలుస్తుంది డబ్బు విలువ? యూ బ్లడీ వుమన్! చందు ఉరికినట్టుగా 2 అంగల్లో గిరిజ దగ్గరకు వచ్చాడు. గెట్ అవుట్ ఫ్రమ్ మై రూమ్, ఐల్ కిల్ యూ అంటూ అరిచేశాడు. గిరిజ ఒక్క క్షణం అతని ఆవేశాన్ని చూసింది. అతిగా ఆవేశపడకండి, ఇక పాలు కూడా లేవు, ఒంట్లో నీరసం వస్తే కాఫీ పంపడానికి అనేసి వెళ్ళిపోయింది. చందు కోపం అంతా తలుపు మీద చూపించినట్టుగా ధడాలన మూసి తలుపేశాడు. అతని ముక్కుపుటాల ఆగ్రహంతో అదురుతున్నాయి. పిచ్చెక్కినట్టుగా ఉంది. ఎవరి అమ్మాయి? ఈ అమ్మాయి గిరిజేనా? ఎంత లేసి మాటలంటోంది, ఎంత గుండె ధైర్యం! చందు టేబుల్ మీద ఉన్న పూలకుండీని తీసి నేలకేసి కొట్టాడు. అతను ఆ రాత్రి ఊరెళ్ళిన తర్వాత గిరిజ ఏమై ఉంటుందా అని చాలాసార్లు ఆలోచించాడు. అంత అవమానం జరిగిన తర్వాత ఏ కాస్త అభిమానం ఉన్నా ఆ అమ్మాయి ఇక ఇంట్లో ఉండదు అనుకున్నాడు. ఒకవేళ ఉన్నా తన ఎదుటికి రాదని, తనకు ముఖం చూపించదని అనుకున్నాడు. ఆ క్షణంలో అతనికి గిరిజ మీద జాలేసింది కూడా. కానీ తాను ఊహించింది ఒకటైతే ఇక్కడ జరిగింది పూర్తిగా వేరు. గిరిజ అతను అనుకున్నట్టుగా వెళ్ళిపోనూ లేదు, దెబ్బతిన్న పిల్లిలా ఓ మూల ముడుచుకుని ఉండనూ లేదు. గాయమైన ఆడపులి వేటగాడి వంక చూస్తున్నట్టుగా చూస్తోంది. ఆ కళ్ళల్లో రవ్వంత భయం కూడా లేదు. ఆ ప్రవర్తనలో కాస్త కూడా జంకు కనిపించడం లేదు. గిరిజని ఎంత త్వరగా వదిలించుకుందామని చూస్తున్నాడో ఆ అమ్మాయి అంత స్థిరంగా ఇంట్లో ఉండిపోయేలా ఉంది. అతనికి ఇది చాలా కోపంగా అనిపించింది. మర్నాడు చందు టిప్ టాప్గా డ్రెస్అప్ అయ్యి కిందికొచ్చాడు. అక్కడ గిరిజ అతనికంటే అందంగా ముస్తాబయ్యి అతని కోసమే వేచి చూస్తున్నట్టుగా నిలబడింది. నీలం రంగు షిఫాన్ చీర కట్టుకుని గిరిజ నీలమేఘంలా ఉంది. జడలో ఉన్న కనకాంబరం పూలమాల ఆ అమ్మాయి బుగ్గల్లో ఎరుపుకి పోటీ పడుతున్నట్టుగా ఉంది. తనతో పాటు అడుగులు వేస్తున్న గిరిజని చూడగానే చందు ఆగాడు. నువ్వెక్కడికి? మీతో వస్తున్నాను. నేనెక్కడికి వెళ్తున్నానో తెలుసా? తెలుసు, క్లబ్కి. అతను హేళనగా చూశాడు. ఏనాడైనా పేరు విన్నావా? సినిమాలు పుస్తకాలు వీటి పుణ్యమా అని అలాంటివి అందరికీ బాగానే తెలుస్తాయి. ఈ అవతారంతో అక్కడికొస్తే అందరూ నవ్వుతారు, నిన్నొక దిష్టిబొమ్మలా చూస్తారు. అక్కడున్న అవతారాల్లో నాదో అవతారంగా ఉంటుంది. దిష్టిబొమ్మ అయినా పర్వాలేదు, ప్రత్యేకంగా ఉంటుంది. చందుకి గిరిజని చాచి చంపమెక్కొట్టాలన్నంత కోపం వచ్చింది. తాతయ్య పుణ్యమా అని మంచి చీర అయితే కట్టుకున్నావు, కానీ అక్కడ కత్తులు కటార్లతో డిన్నర్ ఎలా తినాలో నీకెలా తెలుస్తుంది? నువ్వు వాటితో అవస్థపడుతూ ఉంటే అందరూ నన్ను చూసి నవ్వడానికా? నేర్చుకుంటాను,
పుడుతూనే అందరూ అన్నీ నేర్చుకోరుగా. మీరు మీ పరిస్థితుల వల్ల త్వరగా నేర్చుకుంటే నేను కాస్త ఆలస్యంగా నేర్చుకుంటాను, అంతే కదా. అక్కడ నా ఫ్రెండ్స్ ఉంటారు. ఉంటే నాకే, వాళ్ళు మీ ఫ్రెండ్సేగా. నేను వాళ్ళకు తెలిసిన దాన్నేనయ్యే. అక్కడ నిలబడిన మేనేజర్ సాయన్న ఈ తర్కం వింటున్నారు. ఇంతలో రావుగారు రానే వచ్చారు. చందు, నువ్వు బయటకు వెళ్తుంటే గిరిజను కూడా వెళ్ళమని నేనే చెప్పాను. ఇద్దరూ కలిసి వెళ్ళండి. చందు ఇక మాట్లాడలేకపోయాడు. వెళ్ళి కారులో కూర్చున్నాడు. గిరిజ కూడా కూర్చుంది. అతను రయ్యన కారు స్టార్ట్ చేశాడు. సర్రున రివర్స్లో కారుని గేటుకి రవ్వంతలో కొట్టుకోకుండా తప్పించి బయటకు తీశాడు. గిర్రున ఆ పక్కకి తిప్పాడు. ఇష్టం వచ్చినట్టుగా వచ్చిపోయే కార్లకి లారీలకి ఎక్కడ రాసుకుంటుందో అన్నట్టుగా తీసుకెళ్తూ డ్రైవ్ చేయసాగాడు. కానీ గిరిజ కాస్త కూడా భయపడలేదు. ఎగిరిపోతోన్న పైటను పట్టుకుంటూ గాలికి చెదిరిన జుట్టును సరిచేసుకుంటూ నిటారుగా కూర్చుంది. చందు సడన్ బ్రేక్తో కారుని ఓ పక్కగా ఆపేశాడు. గిరిజ మాట్లాడలేదు. చందు తనే అన్నాడు, గిరిజ, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలే. నేనిప్పుడు మిమ్మల్ని పట్టుకుని బంధించలేదే వదిలేయడానికి. నవ్వులాట కాదు, నేను సీరియస్గా చెప్తున్నాను. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని, తాతయ్య పోరు పడలేక చేసుకున్నానని నీకు ఆనాడే చెప్పాను. అది చాలా ఆలస్యం అయిన తర్వాత అనుకుంటున్నాను నేను. మీరు మొదటే నాకు చెప్పుంటే ఈ పెళ్లి జరిగేది కాదు. తాతయ్య నాకు నువ్వు పెళ్లి కూతురు అని చెప్పలేదు. అది నా తప్పు కాదు. అతను స్టీరింగ్ మీద కొట్టాడు. వెంటనే బొయ్యమని హారన్ మోగింది. తప్పంతా నాది నాది ఒప్పుకుంటున్నాను, సరేనా? నా వల్ల పెద్ద పొరపాటే జరిగింది. ఇప్పుడు దానికి పరిష్కారం ఏంటో చెప్పు, నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. పరిష్కారమా? నన్ను మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా భార్యగా భరించటమే ఉన్న పరిష్కారం. నువ్వు నన్ను ఎందుకు వదిలేయవు? వదిలేసి నేనేం చెయ్యాలి? నీ ఇష్టం వచ్చినట్లుగా ఉండు. నువ్వెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. డబ్బా? గిరిజ పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. ఎంత అమాయకులు మీరు. మిమ్మల్ని విడిచిపెడితే నాకు కొంత డబ్బే వస్తుంది. మిమ్మల్ని వదలకుండా ఉండిపోతే మీ డబ్బంతా మీ భార్యగా నాకే చెందుతుంది. పోనీ డబ్బు కోసమే అయితే అలాగే ఉండిపో, కానీ ఇంట్లో ఉండు. ఇలా నాతో బయటికి రావడం దేనికి? గిరిజ మెడ మీద నుంచి ముందరపడిన కనకాంబరాల పూలమాల వెనక్కి తోసుకుని సరి చేసుకుంటూ స్పష్టమైన కోమలమైన స్వరంతో అంది, తప్పకుండా వస్తాను. ఎందుకంటే పెళ్ళైన మొదటి రాత్రి మీరు మీ మనసులో మాట బయట పెట్టేశారు. నాకు త్వరలో డైవర్స్ ఇచ్చేస్తాన్నారు. నేను మీతో రాకపోతే మీ అభిరుచులకి తగ్గట్టుగా లేనని సాకు చెప్పి మీరు నాకు విడాకులు ఇవ్వచ్చు. అతను నుదురు కొట్టుకున్నాడు. కర్మ, నువ్వెంత తెలివిగలదానివని నేను అనుకోలేదు. అందుకే అలా వాగేశాను. ఇక ముందైనా జాగ్రత్తగా ప్రవర్తించండి. ఎక్కువగా మాట్లాడడం ఎప్పుడూ ప్రమాదమే. ఎందుకంటే ఆ మాటల్లో మనమేమిటో బాగా తెలిసిపోతుంది. అతను గిరిజను తీక్షణంగా చూశాడు. ఆ చూపులకి కించిత్ కూడా చలించలేదు. దూరంగా ట్యాంక్ బండ్ నీళ్లల్లో తిరుగాడుతున్న పడవల్ని రెప్పవాల్చకుండా చూస్తోంది. అతనికి ఈ అమ్మాయిని బెదిరించి పోట్లాడి లాభం లేదని అర్థమైపోయింది. నిస్సహాయంగా చూస్తూ అన్నాడు, చిచ్చి, ఈ వెధవ పెళ్లిలోకి తాతయ్య మన ఇద్దరిని లాగబట్టి కానీ లేకపోతే ఎంత బాగుండేది. మీ తమ్ముడికి నేను అంత సాయం చేశానని నువ్వు నా పట్ల ఎంతో గౌరవంగా ఉన్నావు. అది అలాగే ఉంటే ఎంత హాయిగా ఉండేది. నువ్వు నన్ను దేవుడిలా భావిస్తున్నావని సాయన్న చెప్పాడు. నేను చాలా తప్పు పని చేస్తున్నానని భగవంతుడికి తెలిసినట్టుంది. అర్హత లేని వ్యక్తికి గౌరవం ఇస్తున్నావు సుమా అన్నట్లుగా ఈ పని చేసి నా కళ్ళు తెరిపించాడు అంది. చందుకి కోపం వచ్చేసింది. అంటే ఇప్పుడు నేనంటే నీకు గౌరవం లేదంటావు, అంతేగా? ఎవడికి కావాలి నీ బోడి గౌరవం? దానికోసం నేనేం ప్రాకులాడటం లేదు. మీ అభిమానం కోసం కూడా ఇక్కడ ఎవ్వరూ ఎదురు చూడటం లేదు. నేను తలుచుకుంటే నిన్ను వదిలించుకోలేనని అనుకుంటున్నావా? నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. ఆ ప్రాణం అనేది నాలో లేకుండా మీరు చేస్తే తప్ప. ఏంటి అంటూ అతని చెయ్యి గాల్లోకి లేవబోయి ఆగింది. వెర్రిగా చూసిన అతను వెంటనే కారు స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత గిరిజతో చందు ఇంకేమీ మాట్లాడలేదు. కారు సరాసరి వచ్చి క్లబ్ ముందు ఆగింది. ఆగగానే మిత్ర బృందం చందు కోసం బిలబిలా వచ్చింది. ఏంట్రా 2 రోజుల నుంచి దర్శనాలు లేవు? చందు, ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి? గబగబా అంటున్న వాళ్ళు కారులోంచి దిగుతోన్న గిరిజను చూసి ఆగిపోయారు. ముఖాముఖాలు చూసుకున్నారు. కొంతమంది మెడలు గోక్కుంటూ వెనక్కి వెళ్ళిపోతే మరికొందరు గిరిజను చూడనట్టే చందుతో మాటలు సాగించారు. కొంతమంది గిరిజని పలకరించారు. నమస్కారం వదినగారు.
నమస్తే మిసెస్ గిరిజ, నమస్కారం మిసెస్ గిరిజ అంటూ. గిరిజ వాళ్ళకి తిరిగి నమస్కరించింది. బావున్నారా అంటూ నవ్వు ముఖంతో అడిగింది. ఎంతసేపు మీ ఫ్రెండ్ని క్లబ్కి తిప్పడమేనా, మీరు మా ఇంటికి రాకూడదు అంది. అందరూ ఈ ఆహ్వానానికి ఇంకా తెల్లబోయారు. చందు మమ్మల్ని ఇంటికి పిలవడు, లేకపోతే మేమెందుకు రాము అంటూ ఫిర్యాదు చేశారు. అమ్మో ఇంటికా, వాళ్ళ తాతయ్య ఊరుకోడు అన్నాడు ఇంకో అతను. ఇప్పుడు పెత్తనం మారింది లేవోయ్ అన్నారెవరో. క్షణంలో అందరూ తనతో మానేసి గిరిజతో మాట్లాడడం గమనించాడు చందు. అతనికి గమ్మత్తుగా అనిపించింది. అందరూ లోపలికి వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. చందు అందరికీ డ్రింక్స్ ఆర్డర్ ఇచ్చాడు. అందరూ పేరు పేరున ఏం కావాలో, తమ ప్రత్యేకమైన ఇష్టాలేమిటో చెప్పారు. చందు గిరిజను అడిగాడు, నువ్వు? మీరేది తాగితే అది. నోవా కోలా 2 అన్నాడు చందు బ్యారర్తో. చందు డ్రింక్ చేయడు మీకు తెలుసా అంటూ అడిగాడు రమేష్. గిరిజ తెలియదన్నట్టు తల తిప్పింది. నా గురించి ఏమీ తెలియదు, ఇంకా చాలా తెలుసుకోవాలి అన్నాడు అతను. డ్రింక్స్ వచ్చాయి. హఠాత్తుగా క్లబ్లో లైట్లు ఆరిపోయాయి. దూరంగా ఎర్రటి వెలుగు కనిపించింది. ఆ వెలుగులో నక్షత్రంలా మెరిసింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఒంటి మీద బట్టలు చూసేవారికి ఉద్రేకం కలిగించేంతగా బిగుతుగా పొట్టిగా ఉన్నాయి. ఆ అమ్మాయి ఒళ్ళు వెనక్కి ముందుకి విరుస్తోంది. నేపథ్యంలోంచి సంగీతాన్ని ఆర్కెస్ట్రా వినిపిస్తోంది. ఆ సంగీతం దెయ్యపు అరుపుల్లాగా వికృతమైన కేకలతో భయంకరంగా ఉంది. అది డాన్స్ అంటున్నారు వీళ్ళు. మజాగా ఉందంటూ తలలూగిస్తున్నారు. గిరిజ ఆ అమ్మాయినే తదేకంగా చూస్తోంది. తను చిన్నప్పుడు ఒకసారి సర్కస్ చూసింది. ఆ సర్కస్లో ఆడపిల్లలు తీగల మీద నడుస్తూ ఉయ్యాల మీద నుంచి దూకుతూ ఎన్నెన్నో ఫీట్స్ చేశారు. ఆ రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఎంతసేపో వాళ్ల గురించి ఆలోచించి బాధపడింది. పాపం వాళ్ళు కింద పడితే ఏ కాలో చెయ్యో విరిగితే ఎలా అని. గిరిజ ఎన్నో రోజులు ఆ సర్కస్లో అమ్మాయిల్ని మర్చిపోలేకపోయింది. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత గిరిజకి ఇప్పుడు గుండెల్లో అదే భావం కలిగింది. బట్టలు విప్పేస్తూ డాన్స్ చేస్తున్న అమ్మాయిని చూస్తూ అంటే అదే జాలి కలిగింది. ఈ ప్రపంచంలో ప్రతి ఆడపిల్ల గౌరవంగా గుట్టుగా బతకాలనే అనుకుంటుంది. కానీ అందరి జీవితాల్లోనూ అది సాధ్యపడదు. మృగతృష్ణగా మిగులుతుంది. కొంతమంది ఇలా సంఘానికి నిషా ఎక్కించే మత్తు పానీయాల్లా మారుతారు. మరికొంతమంది నోరులేని ఇల్లాళ్లుగా భర్తల దౌర్జన్యానికి గురవుతారు. ఇంకొంతమంది పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు చేసినా పెళ్ళవక, అయినా అది సరిగ్గా నిలవక, సంఘం సూటిపోటి మాటలకి తట్టుకోలేక, వెన్నుపూస విరిగినట్టుగా కృంగి ఉన్న సుఖం కూడా అనుభవించలేక ఉసూరుమంటూ జీవితం వెళ్ళదీస్తారు. కొంతమంది సంఘసేవ చేస్తే మరికొంతమంది తమ స్వార్థంతో ఎదుటివారి జీవితాలను దోచేస్తారు. జీవితం దగా పడటంలో, సంఘం పాదాల కింద నిర్దయగా నలిగిపోవడంలో, మగవాడి స్వార్థానికి బలవ్వడంలో సంఘటనలు ఏ కాస్త వేరైనా వాటిల్లో అనుభవం మాత్రం అందరిది ఒక్కటే. ఆ డాన్సర్ని చూస్తూ రమేష్ ఈ లోకంలో లేనట్టుగా అంటున్నాడు. అబ్బా, కొబ్బరి ముక్కలా ఉంది, కురికే బుద్ధేస్తోందిరా. శ్రీనివాస్ టేబుల్ కింద నుంచి రమేష్ కాలి మీద తన పాదంతో గట్టిగా తొక్కాడు. అబ్బా, చంపేశావు కదరా అన్నాడు రమేష్ తిరిగి చూస్తూ. ఏమిటా వాగుడు, అవతల చందు భార్య ఉంది కనుసైగ చేస్తూ రహస్యంగా చెప్పాడు. కర్మ, వీడు ఈవిండి వెంటేసుకొచ్చాడెందుకు, మన నోరు విప్పి మాట్లాడేందుకు లేదు విసుక్కున్నాడు రమేష్. వాళ్ళకి ఈరోజు చందు చాలా పరాయిగా కనిపించాడు. అతను నవ్వలేదు, జోక్ చేయలేదు, సీరియస్గా చూస్తూ కూర్చున్నాడు. అబ్బా, భార్యలు భర్తల్లోని హ్యూమర్ని నమిలి మింగేస్తారనడానికి మన చందు ఏ సాక్ష్యం. వాడు చూడు ఈరోజు ఎలా ఉన్నాడో, హెడ్ మాస్టర్ గారి ముందు స్కూల్ పిల్లాడిలా ఉన్నాడు. బోర్గా ఉంది, ఇక పోదాం అనుకున్నారు. ఒక్కొక్కరే చందుకు చెప్పి జారుకున్నారు. ఫ్రెండ్స్ లేకపోయేసరికి చందుకి విసుగొచ్చేసింది. వెళ్ళిపోదాం అంటూ లేచాడు. ఇంటికి తిరిగి వస్తూ ఉండగా చందు అడిగాడు, ఎలా ఉంది డాన్స్ అంటూ. ఎలా ఉంటుంది, అక్కడ చూసిందేదైనా కొత్త అయితేగా అంది గిరిజ. అంటే ఏముంది, ఎక్కడ చూసినా ఒకటే సంగతి. మగవాడి ఆనందం కోసం ఆడది పడే పాటలు. ఇంటి దగ్గర భార్య వంట చేసి భర్తని మురిపించాలని చూస్తుంది. క్లబ్కి వెళ్తే డాన్సర్ తన ఒళ్ళు వంపులు చూపి తన్మయపరచాలని తహతహలాడుతుంది. స్త్రీ ఎందుకో ఇలా మగవాడి చుట్టూ తన జీవితం అల్లుకోవాలని చూస్తుంది. ఆ ఆడవాళ్ల కోవలోకి నువ్వు రావుగా. రాకూడదనే అనుకుంటున్నాను, కానీ మమ్మల్ని సృష్టించిన భగవంతుడు కూడా మగవాడేగా. ఆడవాళ్ళందరి మనసులు
ఒకే మైనంతో తయారు చేసి ఉంటాడేమో. రవి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. రాజగోపాలరావు గారు ఆయన అన్నమాట అక్షరాలా నిలబెట్టుకున్నారు. గిరిజ పెళ్ళి అవ్వగానే రవిని రిషి వ్యాలీ తీసుకెళ్ళి అక్కడ స్కూల్లో చేర్పించి అవసరమైన ఫీజు కట్టి వచ్చారు. అంతక్రితమే సాయన్నని తోడిచ్చి విజయవాడ పంపి గిరిజ ఉంటున్న ఇల్లు ఖాళీ చేయించొచ్చేలాగా ఏర్పాటు చేశారు. గిరిజ పెళ్లి గురించి చుట్టుపక్కల వాళ్ళంతా రకరకాలుగా చెప్పుకుంటున్నారని, తనని అనేకమైన ప్రశ్నలు వేశారని రవి చెప్పాడు. రిషి వ్యాలీ వెళ్ళిన తర్వాత రవి వారం రోజులకు ఒకసారి ఉత్తరం రాస్తూనే ఉన్నాడు. ఆ ఉత్తరం నిండా వాడి స్కూల్ కబుర్లే. సంతోషం నిండిన ఆ కబుర్లు చదువుతూ ఉంటే గిరిజకి ఎంతో హాయిగా ఉంటుంది. ఆ రోజు కూడా గిరిజ రవి దగ్గర నుంచి వచ్చిన అలాంటి ఉత్తరాన్నే చదువుతోంది. అక్క, నేను కులాసాగా ఉన్నాను. నువ్వు కులాసా అని తెలుస్తాను. రావుగారికి నా నమస్కారాలు. అక్క, నువ్వు బొత్తిగా జవాబే రాయడం లేదు. చాలా అశ్రద్ధ చేస్తున్నావు. ఇక్కడ నాకంతా చాలా బాగుందక్క. ఈ స్కూల్ వాతావరణం చూస్తూ ఉంటే ఎవరైనా చదువుకుంటే డబ్బున్న అబ్బాయిగానే చదువుకోవాలి అనిపిస్తోంది. బెజవాడలో బ్యాగు మోసుకుంటూ ఫీజు కోసం ఏ నెల దానెలా వెతుక్కుంటూ చదివే ఆ చదువుకి ఈ చదువుకి ఎంత తేడా కదా. నా ఈ అదృష్టానికి మా గిరిజక్కే కారణం అనిపిస్తోంది. రాజగోపాలరావు గారు ఎంతో మంచివారు కదూ. అక్క, నువ్వు చందుగారిని చేసుకోకపోతే నాకింత బాగా చదివే భాగ్యం అబ్బేదా? కానే కాదు. నువ్వు చెప్పినట్లే నేను మధుమూర్తికి ఉత్తరం రాశాను. అతను వెంటనే జవాబు రాశాడు. అది కూడా ఇందులో జత చేర్చి పంపిస్తున్నాను. అక్క, మధుమూర్తి చాలా మంచివాడు. నువ్వే అతనికి ఉత్తరం రాయి. మీరిద్దరూ స్నేహితులు కదా. చెప్పకుండా పెళ్లి చేసుకున్నావని అతనికి కోపం వచ్చింది. నువ్వు ఉత్తరం రాస్తే ఆ కోపం అంతా పోతుంది. తప్పకుండా రాయి. నాకు కూడా జవాబు రాయి. రాస్తావు కదూ? అందరినీ అడిగానని చెప్పు. బావగారికి నా నమస్కారాలు. రవి. గిరిజ ఉత్తరం చూడగానే నిట్టూర్చింది. బావగారికి నమస్కారాలు. రవి ఎంత తేలికగా బావగారన్న మాట అలవాటు చేసుకున్నాడు. వాడి నోటి వెంట ఆ మాట వింటే తనకే ఎలాగో అనిపిస్తోంది. గిరిజ మధుమూర్తి రాసిన ఉత్తరం తెరిచింది. అది చాలా క్లుప్తంగా అయినా అభిమానపూర్వకంగా ఉంది. చిరంజీవి రవికి ఆశీర్వదించి రాయినది. నువ్వు రాసిన ఉత్తరం అందింది. నేను పని ఒత్తిడిలో ఉండి నీకు వెంటనే జవాబు రాయలేకపోయాను. ఏమీ అనుకోవద్దు. నువ్వు రాసిన ఉత్తరం 2-3 సార్లు చదివాను. అందులో మీ అక్క పెళ్ళి ఎంత త్వరగా అనుకోకుండా జరిగిందో విపులంగా రాశావు. గిరిజ నాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంది అని నాకేం కోపం లేదు రవి. ఈ విధి ఉందే చాలా విచిత్రమైనది. ఒక్క పూటలో ఒక్క క్షణంలో వ్యక్తుల సంబంధ బాంధవ్యాలు మార్చివేస్తుంది. అనుకోని సంఘటనలతో దూరంగా ఉన్న మనుషుల్ని హఠాత్తుగా కలిపివేయనుగలదు, విడదీయనుగలదు. మనం నిస్సహాయంగా దాని చేతిలో పావులుగా మారి చూస్తూ ఉండడం తప్ప ఇంకేం చెయ్యలేం. అక్క పెళ్లి గురించి ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతాను. ఎందుకంటే గిరిజ తెలివి తక్కువ పిల్ల కాదు. ఎలాంటి పరిస్థితి అయినా విచక్షణా జ్ఞానం కోల్పోదు. తన పరిస్థితి తాను బాగానే ఆలోచించగలదు. గిరిజ నిర్ణయాలు చాలా వరకు సరైనవిగానే ఉంటాయి. ఈ విషయం గిరిజ కంటే నాకే బాగా తెలుసు. గిరిజ మీద నాకు కోపం వచ్చిందని నువ్వెందుకు అనుకుంటున్నావు? గిరిజకి పెళ్ళయింది. ఇదివరకు గిరిజ కాదు కదా. అది కాకుండా నేను పని ఒత్తిడిలో చాలా తీరిక లేకుండా ఉన్నాను. అందుకని రాయలేదు. నువ్వు అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉండు. గిరిజకి ఉత్తరం రాస్తే తనని అడిగానని చెప్పు. ఆశీస్సులతో మధుమూర్తి. ఈ ఉత్తరం చదవగానే గిరిజ కళ్ళు చెమ్మగిల్లాయి. అతని మనసు ఎంత ఉన్నతమైనదో కదా. ఈ ఉత్తరమే ఆ విషయం చాటి చెబుతోంది. మధుకి ఉత్తరం రాయాలని ఎంతగానో అనిపిస్తోంది. కానీ ఎలా రాయాలో ఏం రాయాలో తెలియడం లేదు. గిరిజకి చాలాసార్లు మరీ అనిపిస్తోంది ఈ ఇంటిలో తన స్థానం ఏమిటని. నీకు నాకు సంబంధం లేదని చందు స్పష్టంగా చెప్పేశాడు. అతని ప్రవర్తన కూడా అలాగే ఉంది. తెలుసో తెలియకో తను ఈ పెళ్లి చేసుకుంది. ఇదొక బాధ్యతగా భావించి అతన్ని చక్కదిద్దుకుని తనని అర్థం చేసుకునేలా చేసి అతని జీవితంతో అల్లుకుపోమని విచక్షణాజ్ఞానం చెబుతోంటే అదేం అవసరం లేదు, అంతకంటే చావటం నయం. అతను అవమానం చేసిన తర్వాత మళ్ళీ అతన్ని ప్రేమించటమా? అది ప్రేమించటం కాదు, దేబిరింపు అని అభిమానం కోపంగా తిరస్కరిస్తోంది. అవమానంతో కుతకుతలాడుతున్న గిరిజకి రావుగారి చల్లటి నీడ ఎంతో ఉపశమనం కల్పిస్తోంది. చందుని దారికి తీసుకురావాలని ఆయన పడని తాపత్రయం లేదు. అసలు చందుకి పెళ్ళెందుకు ఇష్టం లేదు? అదే మాట రావుగారిని అడిగితే వాడు సూర్యుని వాడి పెళ్ళాన్ని చూసి అలాంటి నిశ్చయానికి వచ్చాడు అంటారు.
కానీ అది నమ్మబుద్ధి కాలేదు. రావుగారు సరిగ్గా కనుక్కుని ఉండలేకపోవచ్చు. చందుకి మనసులో పెళ్లి పట్ల ఇంత విముఖత ఏర్పడిందంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అదేంటో తను తెలుసుకోవాలి. అక్కడికి ఓసారి చందునే అడిగేసింది, పెళ్ళంటే ఎందుకంత విముఖత మీకు అని. అది నా స్వంత విషయం, నీకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటూ పెడసరంగా జవాబు చెప్పాడు. గిరిజ అతనితో మళ్ళీ ఆ విషయం గురించి తర్కించలేదు. ఎలా తెలిసిందో గాని గిరిజకి డబ్బున్న వాళ్లతో పెళ్ళయిందన్న విషయం గిరిజ బంధువులకి చాలామందికి తెలిసింది. ఎవరెవరో ఉత్తరాలు రాస్తున్నారు. పెంతల్లి మనమరాలని, పెద్ద మావయ్య చిన్న కూతురని, తల్లి స్నేహితురాలు చెల్లెలు కొడుకని. గిరిజ వాటిల్లో చాలా వాటికి జవాబే రాయడం లేదు. ఒకరోజు ఒక వయసు మళ్ళినావిడ 2 ఆడపిల్లల్ని వెంటేసుకుని సరాసరి ఇంటికే వచ్చేసింది. గిరిజ ఎక్కడా, మా గిరిజమ్మ తల్లి ఏది అంటూ పిలిచింది. సాయన్న గిరిజను పిలుచుకొచ్చాడు. ఆవిడని ఎన్నడూ గిరిజ చూడనే లేదు. గిరిజని కూడా ఆవిడ చూడలేదు. ఎక్కడ నాయనా మా గిరిజ అంది సాయన్నని. ఇదిగో అంటూ చూపించాడు. ఆవిడ అమాంతంగా గిరిజ దగ్గరికి వచ్చి కౌగిలించుకుంది. బుగ్గలు పుణికింది. అసలు నీ పెళ్ళి నేను చెయ్యాల్సింది. నీకు అత్తయ్యనవుతానమ్మా. మీ నాన్న ఎప్పుడు నీ గురించే రాస్తూ ఉండేవాడు. మీ అమ్మ పోయిన తర్వాత నేను వద్దామనే అనుకున్నాను. కానీ ఏది, మా వారికి పక్షవాతం, ఇంట్లో చేసే దిక్కు లేదు. ఈ ఊరు పెళ్ళికొచ్చాను. నువ్విక్కడే ఉన్నావని తెలిసి అడ్రస్ పట్టుకుని వెతుక్కుంటూ వచ్చాను. నా కూతుళ్ళు మాత్రం గిరిజ నిన్ను చూస్తుందా, నీతో మాట్లాడుతుందా అంటూ సణుగుతూనే ఉన్నారు. అది ఎంత డబ్బు గలవాణ్ణి పెళ్ళాడినా నా అన్న కూతురే కదా అని వచ్చాను. గిరిజ ఆవిడ్నే చూస్తోంది. ఆవిడ దూరంగా కూర్చున్న తన కూతుళ్ళని, రమణి, వెంకటి రండమ్మా, మన గిరిజ మీరింతప్పుడు చూసుంటారు అంటూ పిలిచింది. వాళ్ళు లేచి వచ్చారు. ఇంతలో రాజగోపాలరావు గారు అక్కడికి వచ్చారు. ఆవిడ ఆయన ఎవరు అని అడిగి తెలుసుకుని గిరిజ చెప్పగానే అలాగా అంటూ ఆయన దగ్గరికి వెళ్ళి తనని తానే పరిచయం చేసుకుంది. నేను గిరిజ మేనత్తని, దాన్ని చూడాలనిపించి వచ్చాను. మా అన్నయ్య పోయాడు. ఇది ఎక్కడో అక్కడ చల్లగా ఉంది. నాకెంతో సంతోషంగా ఉంది. మీరు మా స్థితిగతులు అవి కూడా చూడకుండా మీ మనవడికి చేసుకున్నారంటే మీ మనసు ఎంత గొప్పదో నాకు అర్థమవుతోంది. అసలు మీలాంటి గొప్ప మనిషిని కళ్ళతో చూస్తేనే జన్మధన్యం అవుతుంది. సగం మిమ్మల్ని చూద్దామనే వచ్చాను అంది. గిరిజ, మీ అత్తయ్యని లోపలికి తీసుకువెళ్ళు అన్నారాయన. గిరిజ మేనత్త 4 రోజులుంది. రావుగారు కారులో ఊరంతా చూపించారు. వెళ్ళేటప్పుడు అందరికీ గిరిజ చేత బట్టలు పెట్టించారు. ఆవిడ ఎందుకు బాబు ఇవన్నీ అంటూనే అన్నీ తీసుకుంది. వెళ్లే ముందు గిరిజతో, ఎక్కడో సుడి ఉండి భాగ్యవంతులు ఇంట్లో పడ్డావు, కాస్త మమ్మల్ని కనిపెట్టి ఉండవే గిరిజ అంది. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గిరిజ రావుగారి గదిలోకి వచ్చింది. ఏమ్మా వెళ్ళిపోయారా వాళ్ళు అని అడిగారు ఆయన. వెళ్ళారు బాబుగారు. మీరు ఆవిడికి ఎంత ఇచ్చారు అని అడిగింది. ఎంత, ఓ 1000 రూపాయలు. పెళ్ళేదో కుదురుతుందట, పెళ్ళికి సాయం చేయమని అడిగింది. ఆవిడ అలా ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి అందరినీ అలాగే సాయం అడుగుతోంది. ఆ డబ్బు వసూలు చేసి ఇంట్లోకి వాడుతుందే తప్ప పెళ్ళికి దాచదు. ఆయన సానుభూతిగా చూశారు. పోన్లే అమ్మా, మధ్యతరగతి సంసారాల్లో ఆ ఇబ్బందులు అలాంటివి. మనం అలాంటివి పట్టించుకోకూడదు. ఈవిడిప్పుడు నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నాన్న పోతే కనీసం మేమేమయ్యామో కూడా ఒక ఉత్తరం ముక్క రాసి కనుక్కోలేదు. ఇప్పుడు ఎంత ప్రేమ వలకబోస్తోందో. గిరిజ, నా డబ్బు నీకు ఇలా దూరపు బంధువుల్ని దగ్గరికి చేరిస్తే నాకు చాలా సంతోషం. నువ్వు ఈ ఇంటి కోడలిగా అందరికీ అపురూపంగా అండగా ఉండాలి. ఎంతమందికి ఉంటే ఏం లాభం, ఒక వ్యక్తికి మాత్రం నేను అస్సలు అవసరం లేదు అని లోపల అనుకుంది గిరిజ. రాజగోపాలరావు గారు కూతురు జ్ఞాపకార్థం ఆమె పోయిన రోజున వర్కర్స్ అందరికీ భోజనాలు పెట్టి బట్టలిచ్చి ఘనంగా స్మరించుకోవడం అలవాటు. ఆయన వ్యాపారం అంతా కూతురి పేరు మీదే ఉంది. కమలా ఇంజనీరింగ్ ఏజెన్సీస్, కమలా డిపార్ట్మెంటల్ స్టోర్స్, కమలా ట్రాన్స్పోర్ట్ కంపెనీ, ఇవన్నీ కూతురితో పాటు పెరిగి పెద్దవైన వ్యాపారాలే. ఒకప్పుడు ఆయన ఎంతో ఉత్సాహంగా 4 తలలు 10 చేతులు ఉన్న మనిషిలా ఈ వ్యాపారాలన్నీ రాత్రింబవళ్ళు శ్రమపడి అదే లోకంగా పనిచేసి అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఆయన శక్తి తగ్గిపోయింది, ఉత్సాహం ఉడిగిపోయింది. ప్రతి మనిషి జీవితం సూర్యుడిలాగా ఉదయించటం, మధ్యాహ్న వేళలో ప్రజ్వరిల్లడం, ఆ తర్వాత పడమటికి వాలి మెల్లగా అస్తమించటమూ జరుగుతుంది. రాజగోపాలరావు గారి జీవితం పడమటి దిశకి మళ్ళీపోయింది. సూర్యాస్తమయం అయ్యే సమయం దగ్గరికి వచ్చిందని ఆయనకి తెలుసు.
చందు కాస్త బాధ్యత గలవాడైతే ఆయనకి ఎంతో ఆనందంగా ఉండేది. పెళ్ళవ్వగానే గిరిజని వెంటబెట్టుకుని వెళ్ళి స్వయంగా దగ్గరుండి అన్నీ వివరంగా చూపించారు. గిరిజ తెలివైన పిల్ల కాబట్టి ఎప్పటికైనా చందుని తన మార్గానికి లాగి ఈ బాధ్యతలు వాడు భరించేలా చేస్తుందని ఆయనకి నమ్మకంగా అనిపించసాగింది. ఆయన చేతి కింద బోలెడు మంది వర్కర్స్ ఉన్నారు. గిరిజకి ఆయన చెప్పారు, గిరిజ, వర్కర్స్ అంటే వాళ్ళకి జీతాలు ఇవ్వడంతోనే తీరిపోయింది అనుకోకూడదు. వాళ్ళ కష్టసుఖాలు కూడా ఒక కంట కనిపెట్టి ఉండాలి. అలాగని మరీ ఏమరపాటుగా ఉండి వాళ్ళు చెప్పిందంతానూ నమ్మకూడదు. అవసరాల కోసం లేని ఇబ్బందులు సృష్టించి మన మంచి మనసుకి గాలం వేయాలని చూస్తారు. యజమాని అంటే వర్కర్స్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ముందు అతనికి ఉండటానికి చోటు, తినటానికి తిండి, ఈ 2 అవసరాలు సమకూరుతున్నాయా అని చూడాలి. వాళ్ళని పూర్తిగా నమ్మాలి. కానీ మన నమ్మకాన్ని వాళ్ళు దోచుకోకుండా జాగ్రత్త పడాలి. సోమరిపోతులను మన దరిదాపుల్లో ఉంచకూడదు. ఎందుకంటే వాళ్ళు చదపురుగుల్లా వ్యాపారాన్ని పట్టి తినేస్తారు. అసమర్థుడైన మంచివాడి కంటే సమర్థుడైన కోపిష్టి వర్కరే ఉండటం మంచిది. వ్యాపారం చేసేటప్పుడు యజమాని ఎప్పుడూ వర్కర్ మీద ఆధారపడినా పడనట్టే ఉండాలి. నువ్వు లేకపోయినా వ్యాపారం నడుస్తుంది సుమా అన్నంత ధీమాగా ఉండాలి. వాళ్ళకి అన్ని వసతులు కల్పించాలి. ఇక్కడ కాకపోతే ఇంకో చోట బతకగలను అని ఏ వర్కర్ అయినా అనుకుంటే అతనికి యజమానికి మధ్య సత్సంబంధం లేనట్టే. ఇంకో చోట ఎక్కువ జీతం ఇస్తారని అవకాశం వచ్చినా ఇక్కడ నాకు దొరికిన అభిమానం విలువ అక్కడ దొరకవేమో అనే శంక అతనిలో కలగాలి. వర్కర్ అంటే పనిచేసేవాడు. అతని మీదే మన వ్యాపారం ఆధారపడి ఉంటుంది. అందులో బాయ్ దగ్గర నుంచి మేనేజర్ వరకు అందరూ ముఖ్యమైన వాళ్లే. జీతం హెచ్చుతగ్గులను బట్టి ఎక్కువ తక్కువలు వీళ్ళకి ఆపాదించకూడదు. కంపెనీలో ప్రతి వర్కర్ని యజమాని అపురూపంగా ఇతని వల్లే నా ఫ్యాక్టరీ నడుస్తోంది సుమా అన్నంత జాగ్రత్తగా చూసుకోవాలి. గిరిజ రావుగారు చెప్పే ప్రతి మాటని ఎంతో శ్రద్ధగా వినేది. ఆయన అనేవారు, గిరిజ, ఈ ప్రపంచంలో కష్టమైనది చెయ్యలేనిది ఏదీ లేదు. ప్రతీదీ ఫార్ములా, ఒక ప్రణాళిక. ఏ పని చెయ్యాలన్నా దాన్ని విడదీసి భాగించుకోవాలి. దాని ప్రకారం శ్రద్ధగా చేసేయాలి. ఈ చిన్న సూత్రంలోనే ప్రపంచంలోని పెద్ద పెద్ద వ్యాపారాలన్నీ ఇమిడి ఉన్నాయి. చిన్న వ్యాపారం అయితే వేలల్లో, కాస్త పెద్దదైతే లక్షల్లో, ఇంకా పెద్దదైతే కోట్లలో. ఇక్కడ సూత్రం ఒకటే, దాని అంకెలు మాత్రమే తేడా. బాధ్యతగా తీసుకునేవాడికి ఈ అంకెలలో చిన్న పెద్ద అనే భావన ఉండదు. నువ్వు రోజు మేనేజర్ గారి దగ్గర లెక్కలు చూస్తున్నావు. ఇప్పుడు ఊరికే కూడికలు తీసివేతలు మాత్రమే చూస్తున్నావు. నువ్వు తీరుబడిగా ఉన్నప్పుడు ఆ పుస్తకాలు దగ్గర పెట్టుకుని అసలు ఈ ఖర్చంతా ఏమిటి, ఎందుకయ్యింది అన్న దృష్టితో చూడు. అప్పుడు వాటిని చూడడంలో ఏకాగ్రత దానంతట అదే వస్తుంది. గిరిజ తల ఊపింది. రావుగారు అన్నారు, నువ్వు పక్కన ఉండి సాయం చేస్తే చందు తేలిగ్గా ఈ వ్యాపారాన్ని చూడగలడు అని నా నమ్మకం. ఎందుకంటే వ్యాపారంలో ఎప్పుడూ ప్రొపరైటర్ కంటే మేనేజర్కే అనుభవం, నైపుణ్యం, తెలివితేటలు ఎక్కువగా ఉండాలి. నడిపించేవాడు ఇతనైతే నడిచేవాడు అతనవుతాడు. గిరిజకి ఆయన ఎందుకింత శ్రద్ధగా వివరంగా తనకి వ్యాపారం అంతా చూపిస్తున్నారో ఇప్పుడు కానీ అర్థం కాలేదు. ఆయన ఒక విధంగా తనకి ట్రైనింగ్ ఇస్తున్నారు. గిరిజకి ఇదంతా నేర్చుకోవాలని ఉత్సాహంగానే ఉంది. ఆయన చెప్పింది రెండోసారి చెప్పే అవకాశం రానివ్వకుండా గ్రహిస్తోంది. అదొక చదువులాగా అయిపోయింది. వారిద్దరిది గురు శిష్యుల సంబంధం అయింది. విద్యార్థికి చదువు మీద ఏకాగ్రత పెరిగిన కొద్దీ గురువుగారి పట్ల చనువు, గౌరవం ఎక్కువే అవుతాయి. గిరిజకు కూడా అలాగే ఉంది. ఒక్కొక్కసారి మంచం మీద పడుకుని ఒంటరిగా ఉన్నప్పుడు మళ్ళీ ఆలోచనలో పడుతుంది గిరిజ. ఇదంతా నాకెందుకు, ఎప్పటికైనా వెళ్ళిపోవలసిన దాన్ని, నా చుట్టూ ఈ బంధాలు నేనెందుకు బిగించుకోవాలి అనిపిస్తోంది. తల్లి సంస్మరణ రోజున ఇంట్లో అంతా కోలాహలంగా ఉంది. కానీ చందు ఇంట్లో లేడు. గుర్రపందాలు జరుగుతున్నాయి. స్నేహితులతో వెళ్ళిపోయాడు. రాత్రి పొద్దుపోయిన తర్వాత కానీ రాలేదు. ఏమిట్రా, నీకోసం వర్కర్స్ ఎంతసేపు ఎదురు చూశారు అన్నారు రావుగారు. వర్కర్సా, ఎందుకు ఆశ్చర్యంగా అడిగాడు చందు. ఏమిట్రా, ఏ లోకంలో ఉన్నావు? ఈరోజు మీ అమ్మ పోయిన రోజు ఆయన గుర్తు చేశారు. ఓ అదా, దానికి నేను లేకపోతే ఏమవుతుంది తాతయ్య? ఏమిటో నీ చాదస్తం, నాకు అర్థం కాదు. చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద ఇంత ఆర్భాటం దేనికి? సిల్లీ సెంటిమెంట్ తప్ప అనేసి వెళ్ళిపోయాడు. గిరిజ అక్కడే ఉంది. సాయన్న చెప్పాడు, చందుకి తల్లి గుర్తులేదు, తాతగారే పెంచి పెద్ద చేశారు.
తాతయ్య చెబితే తల్లిని గౌరవించడం తప్ప ఆవిడతనికి తెలిస్తే కదా ఏదైనా అభిమానం కానీ ప్రేమ కానీ ఉండడానికి. గిరిజకి అప్పుడప్పుడు సాయన్న చందు చిన్ననాటి విషయాలు చెబుతూ ఉండేవాడు. ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.